వెల్కమ్ టు జనం న్యూస్. ఈ రోజు రాజాపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజా మాజీ ఎమ్మెల్యే గొంగుడు సీత గారు రాజాపేట అభివృద్ధి చేతకాక ఎటువంటి అభివృద్ధి చేతకాక రాజాపేట సర్పంచ్ అభివృద్ధి అడ్డుకోవడం అనేది సిగ్గుచేటుతనం. ఆమె వైఫల్యాన్ని నిదర్శనం. ఆమె మండలానికి కానీ నియోజకవర్గానికి నిలబెట్టింది ఏమీ లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చెందింది. ఆమె సర్పంచ్ అడ్డుకున్నాడంటే ఇవాళ ఆమె ఫండ్లకెళ్ళి వచ్చిన రోడ్లు సర్పంచ్ ఎక్కడ తీర్మానాలు ఇవ్వలేదు. టీఆర్ఎస్ కార్యకర్తలు చేసుకోలేదా? ఈ బహిరంగ చర్చ సిద్ధం అంటే నోరు మూసుకొని వెళ్తుంది. ఆమె కేవలం బీసీ సర్పంచ్ అని ఎన్నిసార్లు అవమానపరిచినా ఆమె గౌరవానికి భంగం కలిగించకుండా ఆమె ఎన్ని ఇనాగ్రేషన్ చేసినా కూడా మేము వెళ్ళడం జరిగింది. కానీ అభివృద్ధి దిశలో ఎన్ఆర్ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఒక్క రూపాయి కూడా రాజాపేట పెట్టలే. ఆమె కక్ష సాధింపు ధోరణి చేసింది. రాజాపేట ప్రజలు టీఆర్ఎస్ కు ఓటు వేయలేరా? ఓన్లీ సర్పంచ్ కేసిరా? గొంగుడి సిరితకి వేయలేదా? రాజాపేట ఎంపీటీ టీఆర్ఎస్ కాలా? సింగిల్ విండో డైరెక్టర్ టీఆర్ఎస్ కాలేదా? ఆమెకు మెజార్టీ రాలేదా? కేవలం కక్ష సాధింపు ఆమె చేతగాక పనులు చేయక సర్పంచ్ మీద నెట్టేస్తుంది. ఇవి ఇటువంటి చేతగాని ఎమ్మెల్యే 2 ఎకరాల భూమి హౌసింగ్ కార్పొరేషన్ రాజాపేట రఘునాథ్పుర్లా ఇవ్వడం జరిగింది. ఒక్క ఇల్లు కూడా కట్టలే. ఒక్క పేదవాడికి కూడా ఇల్లు రాలే. బీడీ కార్మిక పెన్షన్లు ఎవరికి రానివ్వలే. అన్ని విధాల అభివృద్ధి చేతగాక ఈ రోజు రాజాపేట సర్పంచ్ బిన్లో ఎక్కడ వీలే తక్క దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అభివృద్ధి చేసింది ఎక్కడ లేదు. కేవలం ఒక్క పైసా రాజాపేట గ్రామ పంచాయతీ కానీ నియోజకవర్గానికి గ్రామ పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్టయితే మేము ఆ పార్టీస్ అంతా టీఆర్ఎస్ గొంగిస్తున్న సపోర్ట్ చేస్తాం. ఒక్క పైసా ఎక్కడి నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చిన దాఖలాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్టయితే గొంగిస్తున్నగా సపోర్ట్. కానీ ఆమె స్థాయికి భర్తీ చేత కాక కేవలం సర్పంచులను ఇంకా కూడా ఆమె పదవి దిగిపోయినా కూడా ఆమె ఇంకా కక్ష సాధింపు దూరం. కేవలం గౌడ కులంలో పుట్టడం వల్ల భిక్షమే గౌడ కాంగ్రెస్ కావచ్చు, నాది బీజేపీ. గౌడ కుల సామాజిక మొత్తం కూడా బీసీ వర్గాన్ని కూడా గొంగిస్తున్న వ్యతిరేకి. ఆమె పక్క కూడా సర్పంచ్ గారు కూర్చుంటే ఓర్వలేతనం గొంగిస్తున్న దగ్గర ఉంది. ఈమె నా పక్క కూర్చుంటా ఈమె స్థాయి ఏంటనే రీతిలో గ్రామ సర్పంచ్ గారు అవమానపరిచే దిశ చాలా ఉన్నాయి. ఈమె దొరపోగడ అంత దురహంకారి. ఈమెంత దురహంకారి ఎక్కడ కూడా లేదు. దయచేసి నేను ఈ వీడియో ద్వారా ఆలేరు జిల్లా ప్రజలకు తెలియజేసేది కేవలం గొంగిడి సునీత అహంకార ధోరణి తగ్గాలంటే, బడుగు బహుళైన వర్గాల రాజ్యం రావాలంటే గొంగిడి సునీత ఖచ్చితంగా ఓడగొట్టాలి. ఎన్నికలు తగిన గుణపాఠం చెప్పాలని ఈ యొక్క వీడియో వాట్సాప్ ద్వారా ఈ ప్రజలకు కోరుతా ఉన్నాను. ట్రాక్టర్లు వస్తే కేంద్ర ప్రభుత్వం ట్రాక్టర్లు వస్తే కేవలం వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకుంది. ఏ ఒక్క రైతుకు కూడా ట్రాక్టర్ రాలేదు. కరువు మండలం కూడా రాజాపేట వెనుకబడి ఉన్న కరువు మండలం చాతగాని ఎమ్మెల్యే ఈమె. అదే వయసుల గురించి డబ్బుల కక్కులు పడి అసెంబ్లీలో వయసుల గురించి మాట్లాడే దమ్ముంది కానీ కరువు మండలం మాట్లాడే దమ్ము లేదు. తపాసుపల్లి నీళ్లు హరీష్ రావు కేసీఆర్ తీసుకువెళ్తే కనీసం అడ్డుకునే దమ్ము లేదు. కనీసం అసెంబ్లీలో అడిగిన దాఖలాలు కూడా గొంగిడి గారు లేవు. దయచేసి ఆలేరు ప్రజలను కోరుకునేది ఒకటే, రాజాపేట పట్టణ ప్రజలు ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉండే గ్రామం ఇది. ఇక్కడ కేవలం ఒక రాజకీయంగా అలగదొక్కడానికి ఆమె గ్రూపులు ప్రోత్సహిస్తూ చల్లగా ఉన్న రాజాపేట ప్రాంతాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. గ్రూప్ రాజకీయాలు చేసి ఇది ఓట్లప్పుడే మేము రాజకీయ పార్టీలు పడతాం. నాయకులు మూసుకొని తింటున్నా ఇప్పుడు అనవసరంగా రెచ్చగొట్టారు. ఇది కేవలం రాజాపేటలో అటువంటి వాతావరణం ఉండదు. ఆ వాతావరణం సృష్టించడానికి ఓటు దండుకోవాలని చూస్తున్నారు. ప్రజలు డిసైడ్ ఉన్నారు. గొంగిడిసిన ఓటమి తప్పదు, ఇంట్లో ఉండదు తప్పదు. ఇది గ్రహించాలని సునీతకి సభాముఖంగా ప్రజలను వేడుకుంటున్నారు. పత్రికా విలేకరులు కూడా ప్రెస్ కేవలం ప్రెస్ కూడా మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. కేవలం అధికార పార్టీ రాయకుండా ప్రతిపక్షం రాయడం ధర్మం కాదు. మేము పత్రికాముఖంగా సభాముఖంగా వాట్సాప్ ద్వారా ఛానల్లో కూడా మాకు జరిగే అన్యాయం రాయాలి. ఇవి టీఆర్ఎస్ సర్పంచ్ టార్గెట్ చేసి ఏ విధంగా అభివృద్ధి కాలేదని ముచ్చట కూడా రాయాలి. 2 ఎకరాలు రాస్తే డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు ఇల్లు రాలేదు. కరువు మండలంగా ప్రకటించలేదు. తపాసుపల్లి నీళ్లు రాలే. ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వ నిధులు కాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క నిధి వచ్చినా, 1 లక్ష రూపాయలు ఇచ్చినా ఆమె కండు వేసుకుని ఆమెకు దాసోహం చేస్తాను నేను రెడీగా ఉన్నా. ఆమె రెడీ ఉందా? గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఫండ్ 1 రూపాయి బిల్లు వచ్చినా నేను కండు వేసుకొని రెడీ చేస్తాను. ఆమె మరి పోటీ తప్పుకుంటా సవాల్ విసురుతున్నా. దయచేసి కోరుతాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి జనం న్యూస్.